హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా ఉన్న తమ సిబిఐ శాఖల్లో సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకై దరఖాస్తులు ఆహ్వానిస్తుందండి. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. వీరికి నెలకు వేతనం 38,000 రూపాయలు అందజేయబడుతుందండి. జోన్ల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయం నుంచి రావడం జరిగిందండి. రిక్రూట్మెంట్ ఆఫ్ సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ 2024-25 2024-25 సంవత్సరానికి గాను సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారండి. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 484 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరికి పే స్కేల్ అనేది నెలకి 19,500 రూపాయల నుంచి 37,815 రూపాయల వరకు పే స్కేల్ అయితే నిర్ణయించడం జరిగిందండి. ఇక ముఖ్య తేదీలు కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జూన్ 21, 2024 తేదీ నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. చివరి తేదీ జూన్ 27, 2024. దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థులు ibpsonline.ibps.in/cbiskssnov223/ ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరడం జరిగిందండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ మోడ్లో మాత్రమే పే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పే చేసేందుకు గాను ముఖ్య తేదీలు జూన్ 21 నుంచి జూన్ 27 తేదీ మధ్యలో అప్లికేషన్ యొక్క ఫీ అనేది పే చేయవలసి ఉంటుందండి. ఈ ఫీ అనేది ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 175 రూపాయలు గాను, రిమైనింగ్ అందరికీ కూడాను 850 రూపాయలు గాను అప్లికేషన్ ఫీ అనేది ఉందండి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందండి. ఈ రాత పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి జూలై 2024లో డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది. అదేవిధంగా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ జూలై 2024, కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది జూలై ఆర్ ఆగస్ట్ 2024, ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది జూలై ఆర్ ఆగస్ట్ 2024లో నిర్వహించబడుతుంది. ఇక ఈ రాత పరీక్షకు సంబంధించిన రిజల్ట్ అనేది ఆగస్టులో వెలువడుతుందండి. కాల్ లెటర్స్ ఫర్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ జోన్ వైజ్ సెప్టెంబర్ 2024లో ఉంటుంది. కండక్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ జోన్ వైజ్ అనేది సెప్టెంబర్ 2024. ప్రొవిజనల్ సెలెక్షన్ అనేది అక్టోబర్లో ఉంటుందండి. అక్టోబర్ 2024లో ప్రొవిజనల్ సెలెక్షన్ అయితే నిర్వహించబడుతుంది. ఇక దీనికి సంబంధించి అంటే ఏ నెలకు సంబంధించిన ఆ రిజల్ట్స్కి సంబంధించి లేదా ఆ అప్డేట్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మనకి www.centralbankofindia.co.in ఈ యొక్క వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా రెగ్యులర్లీ కీప్ ఇన్ టచ్ విత్ ద ఆథరైజ్డ్ బ్యాంక్ వెబ్సైట్. అంటే ఈ యొక్క వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడాను రెగ్యులర్గా అప్డేట్స్ చెక్ చేసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించి ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే అంటే మనకి పోస్టులు జోన్ల వారీగా కానీ చూసుకున్నట్లయితే మొత్తంగా అహ్మదాబాద్ జోన్ నుంచి 76 వేకెన్సీస్ ఉన్నాయండి. భోపాల్ జోన్ నుంచి 38, ఢిల్లీ నుంచి 76, కోల్కతా నుంచి 2, లక్నో నుంచి 78, ఎంఎంజెడ్ఓ అండ్ పూణే నుంచి 118, పాట్నా నుంచి 96. అంటే మొత్తంగా ఈ సబ్ స్టాఫ్ ఖాళీలు అనేవి 484 అండి జోన్ల వారీగా చెప్పుకోవడం జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థి ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలండి. దీంతో పాటుగా అభ్యర్థుల యొక్క వయసు అనేది 31/3/2029 నాటికి 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలండి. ఈ ఏజ్ లిమిట్ అనేది కొన్ని వర్గాల అభ్యర్థులకి సడలింపు ఇవ్వడం జరిగింది. జనరల్ అభ్యర్థులకి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు గాను, ఓబీసీ వారికి 3 గాను, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వారికి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అర్హత 10th క్లాస్ ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎంపిక విధానం అనేది ఆన్లైన్ పరీక్ష ద్వారా నిర్వహించబడుతుందండి. ఆన్లైన్ పరీక్ష అనేది 70 మార్కులకు ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది 30 మార్కులకి ఉంటుందండి. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ ఎంపిక అయితే చేస్తారు.
ఈ ఆన్లైన్ పరీక్ష అనేది ఆంగ్ల మాధ్యమంలో ఉంటుందండి. పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ అరిథమెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్, రీజనింగ్ వంటి అంశాల్లో ఈ ప్రశ్నలన్నీ రావడం జరుగుతుందండి. ఇక దీనికి సంబంధించి ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే జూన్ 21వ తేదీ నుంచి స్టార్ట్ అయింది. రిజిస్ట్రేషన్కి సంబంధించిన చివరి తేదీ జూన్ 27, 2024. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు, అన్ని ముఖ్య వివరాలు కూడా మీకు తెలియజేయడం జరిగిందండి. ఇక దీనికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. Thank you friends. Thank you for watching. Please subscribe my channel for more videos. Thank you.